హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా కైనెటిక్ కంపెనీ వాళ్ళు 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ చేశారు. డిఎక్స్ ప్లస్ అని చెప్పేసి. వెహికల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఓల్డెన్ డేస్లో ఈ కైనెటిక్ స్కూటర్స్ అయితే నేను యూస్ చేశాను. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ దగ్గర అయితే ఈ స్కూటర్ ఉండేది, అది వేసుకుని తిరిగాం అనమాట మా ఫ్రెండ్ నేను. సేమ్ అదే డిజైన్లో ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కైనెటిక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని కీ పాయింట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. అంటే స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, ఇక్కడ మొత్తం నోట్ చేసుకున్నాను. సింపుల్గా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మొత్తం మెటల్ బాడీ అయితే ఇచ్చారు. అంటే ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఈ వెహికల్లో బాగుండే అవకాశం అయితే ఉంది. సెకండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కీలెస్ ఎంట్రీ అనమాట. మీకు ఫబుల్ కీ లాగా అయితే ఉండేది కదా, అలాంటి సిస్టమ్ అయితే ఈ వెహికల్లో ఏమీ ఉండదు. పాస్వర్డ్ అయితే ఇచ్చారు. కన్సోల్ కింద మీకు ఒక 10 నెంబర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకుని ఆ వెహికల్ అయితే రైడ్ చేసుకోవచ్చు. అంటే వెహికల్ మీరు ఇంటి దగ్గర పెట్టుకున్నారనుకోండి, మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో అది టైప్ చేసేసి హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు. సేమ్ మన ఫోన్ అన్లాక్ ఎలా చేస్తామో అట్లా వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పాస్వర్డ్ అనేది 10 టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు టైప్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ వెహికల్ అయితే లాక్ అయిపోతుంది. ఇట్లాంటి ఫీచర్ తీసుకొచ్చారు. దాని తర్వాత అండర్ సీట్ స్టోరేజ్ అనమాట. టీవీఎస్ జూపిటర్ 125లో మీకు ఎక్కువ బూట్ స్పేస్ అయితే ప్రజెంట్ లభిస్తూ ఉంది. ఈ వెహికల్ 37 లీటర్స్ అయితే ఇచ్చారు. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ ఇంకా బూట్ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు స్టోరేజ్ పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఈ వెహికల్లో ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. కొంతవరకు మీరు బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సేమ్ జూపిటర్ 125లో లాగే 12 ఇంచ్ alloy వీల్స్ అయితే ఇచ్చారు. 100/80 సెక్షన్ టైర్ అయితే ఉండేది, ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా. అది నాకు బాగా నచ్చింది. అలాగే బెటర్ బ్రేకింగ్ ఉండటానికి డిస్క్ బ్రేక్ అయితే తీసుకొచ్చారు. 220mm సైజ్ అయితే ఉండేది. బ్యాక్స్ అయినా మీకు 130mm డ్రమ్ బ్రేక్ తీసుకొచ్చారు. అలాగే 2.6 kWh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఐడీసీ రేంజ్ వచ్చేప్పటికి 116 కిలోమీటర్లు అనమాట. అలాగే మీకు టాప్ స్పీడ్ కూడా 90 కిలోమీటర్ల దాకా ఈజీగా వెళ్ళింది. 4.8 kW BLDC హబ్ మోటార్ ప్రొవైడ్ చేశారు. కన్సోల్ విషయానికి వస్తే కొద్దిగా పెద్దగా అయితే డిజైన్ చేశారు. 8.8 ఇంచెస్ అయితే ఉండిద్ది. ఇందులో మీకు హిల్ హోల్డ్ అయితే ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, బ్లూటూత్ కూడా స్కిప్ చేయకుండా తీసుకొచ్చారు. అంటే మనకి డే టు డే లైఫ్ లో ఏవైతే ఫీచర్స్ కావాలనుకుంటామో ఆ ఫీచర్స్ అయితే ఈ వెహికల్స్ లో ఉన్నాయి. అలాగే ఈ వెహికల్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కూర్చున్నప్పుడు కాళ్ళు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ అయితే ఉండిద్ది కదా, ఆ ఫుట్ రెస్ట్ అయితే లోపలికి అయితే ఉండిద్ది. ఇంటిగ్రేటెడ్ ఫుట్ రెస్ట్ అంటున్నారు వాళ్ళైతే. అది మనం బయటికి ఓపెన్ చేయాలంటే జనరల్గా మాన్యువల్గా ఇట్లా ఓపెన్ చేసుకుంటాం కదా స్కూటీస్లో. మనకి హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ కింద ఒక లీవర్ అయితే ఇచ్చారనమాట. అది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ ఇట్లా ఓపెన్ అవుతున్నాయి. అది నాకు చాలా బాగా నచ్చింది ఈ స్కూటర్లో. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 165mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా, ఇందులో ఎక్స్ట్రాగా 5mm అనేది ఉంది. ఎందుకు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారంటే రైడర్ ఫుట్ రెస్ట్ దగ్గర ఏదైతే మనం కాళ్ళు పెట్టుకుంటామో కింద, అక్కడ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. బ్యాటరీకి దెబ్బ తగలకుండా ఏమీ కాకుండా వాళ్ళైతే అంత గ్రౌండ్ క్లియరెన్స్తో తీసుకొచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ ఎవరైతే ఉంటారో కొద్దిగా హెవీ పర్సన్ కూర్చున్నా సరే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేలాగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. సస్పెన్షన్ పరంగా ఇబ్బంది అయితే ఏం లేదు, బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. ఈ మధ్య కాలంలో ప్రైస్ తగ్గించడానికి మెయిన్ స్టాండ్ అయితే కొన్ని కంపెనీస్ అయితే రిమూవ్ చేస్తా ఉన్నాయి. సైడ్ స్టాండ్ ఒకటే లభిస్తా ఉంది కదా, ఈ వెహికల్లో సైడ్ స్టాండ్ మెయిన్ స్టాండ్ 2 ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇది ఒకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే కైనెటిక్ వాళ్ళు 5 కలర్స్ లో ఈ వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. సిల్వర్, వైట్, బ్లాక్, రెడ్, బ్లూ. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికి డిఎక్స్ది 1,11,499 రూపాయలు. డిఎక్స్ ప్లస్ వచ్చేప్పటికి 1,17,499 రూపాయలు. ఇవి ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే డిఎక్స్ది 1,20,000 రూపాయల దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఎక్స్ ప్లస్ వచ్చేప్పటికి 1,25,000 రూపాయల దాకా అయితే ఉండొచ్చు. ఇవి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే కాదు, ఎస్టిమేటెడ్ ప్రైజెస్ అనమాట. ఇంత ఉండొచ్చు అని చెప్తున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా కైనెటిక్ కంపెనీ లాంచ్ చేసిన డిఎక్స్ ప్లస్ కి సంబంధించిన మెయిన్ కీ ఫీచర్స్ అయితే ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. 37 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వటం, ఆ బూట్ స్పేస్ తో పాటు ఇంకా మీకు కొద్దిగా స్పేస్ అయితే ఎక్స్ట్రా లభిస్తూ ఉంది. అది మీకు లైవ్ లో చూపిస్తే అర్థమవుతుంది. దాని తర్వాత పాస్వర్డ్ పెట్టుకునే ఫీచర్ అయితే ఇచ్చారు. అంటే మనం ఫిజికల్ గా కీ పెట్టాల్సిన అవసరం లేదు. అది నాకు బాగా నచ్చింది. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఫుట్ రెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక లీవర్ అయితే ఇచ్చారు, అది ప్రెస్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. డిస్క్ బ్రేక్ ఇచ్చారు, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, 12 ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మెటల్ బాడీ. అలాగే డిజైన్ కూడా పాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కైనెటిక్ వెహికల్స్ ఉన్నాయి కదా స్కూటర్స్, కొన్ని సినిమాస్లో కూడా అవి యూజ్ చేశారు బ్రో. మా చిన్నప్పుడు నేనైతే కొన్ని మూవీస్లో చూశాను. అలాగే రియల్గా కూడా నేను ఆ వెహికల్స్ అయితే యూజ్ చేశాను. సౌండ్ కూడా చాలా యూనిక్గా అయితే వస్తుంది. బట్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి సైలెంట్గా స్టార్ట్ అవుతుంది, సైలెంట్గా అయితే వెహికల్ వెళ్ళిపోతుంది. నాకైతే డిజైన్ బాగా నచ్చింది. అలాగే మన ఇండియాలో ఈలూనా అని చెప్పేసి ఎప్పుడో లాంచ్ చేశారు, అదైతే నాకు బాగా నచ్చింది. చాలా బార్ అయితే ఉండేది. దాని మీద వీడియో చేద్దాం అనుకున్నాను కానీ బట్ కుదరట్లేదన్నమాట.
అనమాట. చాలా వెహికల్స్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటిని కంప్లీట్ చేద్దామని చెప్పేసి దాన్ని పెండింగ్లో పెట్టాను. అది త్వరలో మీకు ఈ లోనా మీద కూడా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. వీలైతే లాంచ్ ఈవెంట్కి మనల్ని పిలవలేదు, సో ఏదో ఒక వీడియో చేస్తేనే కదా వాళ్ళకి కూడా మనం ఉన్నామని తెలిసేది. అందుకే ఇప్పుడు కీ ఫీచర్స్తో ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. మాకు దగ్గరలో ఉన్న షోరూమ్కి ఆ వెహికల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక వీడియో అప్డేట్ చేస్తాను. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ.